హాయ్ హలో వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ఈ రోజు ట్విట్టర్లో అయితే పృథ్వీ వర్సెస్ వైసీపీ అనేది అయితే నడుస్తుంది. ఎలా అంటే అసెంబ్లీకి జగన్ వచ్చిన దగ్గర నుంచి పృథ్వీ 10 నిమిషాలకు ఒక ట్వీట్ అన్నట్లు వేస్తూనే ఉన్నారు. యాక్చువల్లీ మొన్న లైలా ఈవెంట్లో పృథ్వీ మాట్లాడిన మాటల మీద ఎంత దుమారం అయితే లేచిందో దానికి వైసీపీ వర్సెస్ పృథ్వీ అన్నట్లు స్టార్ట్ అయింది. దాని తర్వాత పృథ్వీ ఫెబ్ 22న ఇలా నేను మీ 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీని నేను స్టేజ్ మీద మాట్లాడుతుంటే ఫీల్ అవుతున్నారు కాబట్టి నేను ట్విట్టర్ వేదికగా ఇక ఉపయోగించుకుంటూ స్పందిస్తాను అన్నట్లయితే స్టార్ట్ చేసేసారు. ఆ రోజు అకౌంట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అండ్ ఏదో ఒకటి వైసీపీని అంటూనే ఉన్నారు అండ్ జగన్ ని స్ట్రైట్ గా టార్గెట్ చేస్తున్నారు. ఈ రోజు అయితే జగన్ అసెంబ్లీకి వచ్చిన దగ్గర నుంచి 10 నిమిషాలకు ఒక ట్వీట్ అయితే వేస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే మనం 25 మినిట్స్ బ్యాక్ చూసుకుంటే పోరాట సింహం కాదు పరోటా సింహం అన్నట్లు ఒకటేదో చిన్న వీడియో లాంటిది వేశారు. వచ్చిన 11 నిమిషాలకి 11 కార్లు, 11 మంది ఎమ్మెల్యేలు, 11 కెమెరాలు అంటూ వైసీపీకి ఏవైతే 11 సీట్లు వచ్చాయో ఆ రోజు ఎలా అయితే లైలా ఈవెంట్ లో దాన్ని హైలైట్ చేస్తూ మాట్లాడారో సేమ్ అలానే అన్నమాట. మళ్ళీ 11 అని మళ్ళొక 1 అవర్ బ్యాక్ ఇది అంటే ఎవ్రీ 10 మినిట్స్కి ఒకసారి అట్లా వేస్తున్నారు. అండ్ 11 నిమిషాల్లోనే వెళ్ళిపోయారు అనేది ఒకటి. అండ్ రేపు ఏం జరుగుతుంది అంటే ఈ రోజు ఏం జరుగుతుంది అనేది కూడా నిన్ననే ఒకటి వేసారు. ఇలా అసెంబ్లీ సెషన్కి వస్తారు మధ్యలోనే వెళ్ళిపోతారు అన్నట్లు ఒకటి వేసారు. మళ్ళీ అలా చూసుకుంటే ఈరోజు బ్లాక్ 11 ఇచ్చారు వైసీపీకి. అదొక ర్యాగింగ్ చేస్తూ అదొక పోస్ట్ వేశారు. అండ్ ఇట్లా వాకౌట్ 11 మినిట్స్లోనే వెళ్ళిపోయారు అనేది కానీ ఇలా వైసీపీని ఉద్దేశిస్తూ వేసే కౌంటర్స్ కానీ వేస్తూనే ఉన్నారు. ఒకటి కాదు రెండు కాదు అట్లా ఎవ్రీ 10 మినిట్స్కి అయితే ఒకటి పడుతూనే ఉంది. లైలా ఈవెంట్ నుంచి ఈ రోజు వరకు అంటే లైలా ఈవెంట్ తర్వాత నుంచి ఈ రోజు వరకు అయితే ఇప్పుడు అసెంబ్లీ సెషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇలా వేస్తూనే ఉన్నారు. అండ్ ఇది పృథ్వీ కొత్తగా ఏం చేయట్లేదు. ఇంతకు ముందు కూడా వైసీపీని డైరెక్ట్గా ఇలా పృథ్వీ అయితే టార్గెట్ చేశారు. అండ్ ఇలా ట్వీట్స్ వేయడం డైరెక్ట్ పృథ్వీ వర్సెస్ వైసీపీ అవుతుండడంతో వైసీపీ వారియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఎలా అయితే మొన్న బాయ్కాట్ లైలా అని చేశారో ఇప్పుడు పృథ్వీ నటించబోయే సినిమాలు కానీ పృథ్వీ ఉండి ఏమైనా రిలీజెస్ అవుతుంటే కానీ వాటన్నిటిని కూడా బాయ్కాట్ చెయ్యాలి అన్నట్లు ట్విట్టర్లో ఇదొక వార్ అయితే నడుస్తుంది. అండ్ దట్టు మెగా కాంపౌండ్ హీరోస్ తప్ప పృథ్వీ గారిని మూవీస్లో తీసుకునే వాళ్ళైతే ప్రస్తుతానికి అంతగా మూవీస్ లేవు పృథ్వీ గారికి. కానీ అయినప్పటికీ అంటే ఆయన మెయిన్ కెరియరే యాక్టింగ్ కెరియర్ అయినా కూడా దాన్ని రిస్క్లో పెట్టి వైసీపీ మీద ఇలా ఎందుకు స్పందిస్తున్నారు అనేది కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అండ్ దట్టు పృథ్వీ వైఎస్ఆర్సీపీ మీద కానీ లేకపోతే జగన్ మీద కానీ హద్దు తీరే మాటలు మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే పృథ్వీ జనసేన అంటూ డైరెక్ట్గా జనసేన నుంచి ఇలా చేయడం ఏదైతే ఉందో అదైతే అంత హర్షణీయమైనదైతే కాదు. మరి చూద్దాం ఇది ఎంత వరకు వెళ్తుంది అండ్ పృథ్వీ దీన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తారు అనేది కూడా ముందు ముందు చూద్దాం.